2024 వెబ్ ఆప్షన్స్ ఎవరైతే పెట్టుకున్నారో ఎన్నిసార్లు చేంజ్ చేసుకోవచ్చు అండ్ చేంజ్ చేసుకోవచ్చా లేదా అని డీటెయిల్ గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది కూడా స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ పడుతున్నారు. అండ్ సేవ్ అండ్ ప్రింట్ ఎలా చేసుకోవాలి అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీ పాలిసెటిక్ సంబంధించి కానీ డిప్లొమాకి సంబంధించి కానీ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ అయితే రెగ్యులర్ గా అయితే వస్తూ ఉంటాయి. అయితే ఏపీ పాలిసెట్ 2024 కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ మనకి స్టార్ట్ అయిపోయింది. అయితే ఎవరైతే వెబ్ ఆప్షన్స్ అయితే లాగిన్ మీద క్లిక్ చేసుకొని ఇచ్చుకుంటారో మీరు ఎన్నిసార్లు అయినా సేవ్ చేసుకోవచ్చు, రీ ఎడిట్ చేసుకోవచ్చు. ఇందులో ఎవ్వరు కూడా కన్ఫ్యూజ్ అయితే పడద్దు. సో డైరెక్ట్ గా లాగిన్ ఐడి మీద క్లిక్ చేస్తారు. మీ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత డైరెక్ట్ గా మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. ఇక్కడ మీకు వన్ టైం పాస్వర్డ్ అనేది అడుగుతుంది, అందరికీ తెలిసిందే. ఇక్కడ వన్ టైం నేను పాస్వర్డ్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇచ్చిన తర్వాత డిక్లరేషన్ ఫామ్ ఉంది కదా, ఇక్కడ నేను ఇచ్చేసి క్లిక్ చేయటం ఆప్షన్ ఎంటర్ అయ్యి డైరెక్ట్ గా ఇక్కడ నీకు అగైన్ కొన్ని కాల్ చూపిస్తుంది. ఇక్కడ నాకు ఒకటి సెలెక్ట్ చేసేసుకొని నేను ఫామ్ మీద క్లిక్ చేశాను. ఓకేనా, ఇక్కడ నాకు చూసుకోవచ్చు నేను ఏవైతే ఆప్షన్స్ సేవ్ చేసి పక్కన పెట్టుకున్నానో, అంటే నేను ముందుగా ప్రీవియస్ గా కొన్ని కాలేజెస్ అయితే నేను ఆప్షన్ సేవ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆప్షన్స్ అన్ని కూడా నాకు ఇంటర్ఫేస్ అవుతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు కదా, ఇక్కడ నేను కొన్ని కాలేజీలు చేంజ్ చేయాలనుకుంటున్నాను అనుకుంది చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎన్నిసార్లు అయినా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎవ్వరు వర్రీ పడాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు. తర్వాత కిందన నేను ఇంకా కాలేజెస్ యాడ్ చేయాలనుకుంటున్నాను, అంటే ఆల్రెడీ నేను సేవ్ చేసి పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ ఇంకా కొన్ని కాలేజెస్ ఆప్షన్ నేను యాడ్ చేయాలనుకుంటే ఏదైతే నువ్వు పెట్టాలనుకుంటున్నావో ఆ కాలేజ్ దగ్గర అగైన్ ప్రిఫరెన్స్ అంటే ప్రిఫరెన్స్ కంటిన్యూ చేస్తావు, లేదా చేంజ్ చేయాలని చేంజ్ చేయొచ్చు. నేను 4th ఆప్షన్ పెట్టుకున్నాను, లేదా కింద ఆప్షన్ నేను చూసుకోవచ్చు ఈ కాలేజ్ లో 5th ఆప్షన్ పెట్టుకున్నాను. అగైన్ నేను సేవ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు పైన సేవ్ ఆప్షన్ ఉంటుంది, కింద సేవ్ ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు నేను పైన సేవ్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు ప్రాసెస్ మే టేక్ సమ్ టైమ్ అనేది అడుగుతుంది. ఓకే మేము క్లిక్ చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు 5 ఆప్షన్ నాకు సేవ్ అయినాయి. ఓకే నాకు సేవ్ అయిపోయినాయి. ఇప్పుడు అగైన్ ఆ సేవ్ అయిపోయినా అగైన్ చెక్ చేయాలనుకుంటే వ్యూ అండ్ ప్రింట్, ఇక్కడ మనకి వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ క్లిక్ చేసిన వెంటనే అగైన్ ఇక్కడ చూసుకోవచ్చు 5 ఆప్షన్లు యాడ్ అయ్యాయి. ఇలా మీరు ఎన్నిసార్లు అయినా రీ ఎడిట్ చేసుకోవచ్చు, ఆప్షన్స్ సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎవ్వరు వర్రీ పడద్దు. ఓకేనా, ఎన్నిసార్లు అయినా మీరు ఓపెన్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా యాడ్ చేసుకోవచ్చు. ఏ కాలేజీలు కావాలనుకున్నా అండ్ ప్రిఫరెన్సెస్ మార్చాలనుకున్నా అండ్ మీకు ఏవైతే లాస్ట్ సేవ్ చేస్తారో అంటే టైం అయిపోయే టైంకి మీరు ముందుగానే ఏవైతే లాస్ట్ సేవ్ చేస్తారో ఆటోమేటిక్ అదే ఫ్రీజ్ అయిపోతుంది. మీరు ఫ్రీజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా, సో సేవ్ చేసుకున్న తర్వాత కంపల్సరీ లాగౌట్ అనేది చెయ్యండి. ఓకేనా, 1కి 2 సార్లు చెక్ చేసుకొని లాగౌట్ చేయండి ప్రాపర్ గా. ఎందుకంటే లాగౌట్ చేయకుండా అగైన్ బ్యాక్ వెళ్ళిపోయారు అనుకోని ప్రాబ్లం లేదు. అగైన్ లాగిన్ అయినప్పుడు కొన్నిసార్లు అయితే ఓపెన్ అవటం లేదు. అగైన్ మీకు లాగౌట్ చేసుకొని అగైన్ బ్యాక్ రామని అయితే ఉంటుంది. సో లాగౌట్ క్లిక్ చేసేసాం అనుకోండి, ఇక్కడ మనకి చూసుకోవచ్చు సేవ్ అండ్ లాగౌట్. ఇక్కడ మనం చూసుకోవచ్చు నేను పెట్టిన ఆప్షన్లు సేవ్ అండ్ లాగౌట్. ఇక్కడ నాకు ఆప్షన్ అడుగుతుంది చూసారా, 3 ఆప్షన్లు సేవ్ అండ్ లాగౌట్ అండ్ కన్ఫర్మ్ టు లాగౌట్, క్యాన్సిల్ లాగౌట్. నేను సేవ్ చేయాలనుకుంటా సేవ్. ఓకే, ఎంటర్ నో బ్లాంకెట్ ఇన్ హాల్ టికెట్. ఇక్కడ నాకు హాల్ టికెట్ నెంబర్ అగైన్ ప్రొవైడ్ చేయండి అని అయితే అడుగుతుంది. సెకండ్ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోండి పర్ఫెక్ట్ గా. నేను హాల్ టికెట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను, చేసేసి సేవ్ అండ్ లాగౌట్. ఇప్పుడు చూసుకోవచ్చు ప్రాసెస్ మే టేక్ సమ్ టైమ్. ఓకే, సేవ్ చేసేసుకున్నాను, సేవ్ అండ్ లాగౌట్. ఓకేనా, సింపుల్ ప్రాసెస్. ఇక్కడ ప్రింట్ ఇవ్వాలనుకుంటే ప్రింట్ మీద క్లిక్ చేసుకుంటారు, ప్రింట్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటారు. ఓకేనా, అగైన్ మీరు యాడ్ చేయాలి, ఇంకా కొన్ని కాలేజెస్ యాడ్ చేయాలనుకున్నారు అనుకోండి, అగైన్ మనకి పాలిసెట్ 2023 ఓపెన్ చేస్తారు, అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తారు. అగైన్ మీ యొక్క లాగిన్ ఐడి, హాల్ టికెట్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ప్రొవైడ్ చేసి ఇలా మీరు ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు కాలేజెస్ యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. అండ్ మనకి డేట్స్ ఒకసారి గమనించుకోవచ్చు. చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకి స్టార్టింగ్ డేట్ గమనించవచ్చు. ఇక్కడ మనకి ఆప్షన్ ఎంటర్ 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు మీరు ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. అంటే వెబ్ ఆప్షన్స్ మీరు నచ్చిన కాలేజెస్ అయితే పెట్టుకోవచ్చు, ఎన్ని కావాలంటే అని పెట్టుకోవచ్చు. ఇంకా డేట్ ఆఫ్ చేంజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అనేది 11వ తారీఖు వరకు, అంటే మీకు 11వ తారీఖున జూన్ వరకు మీరు వెబ్ ఆప్షన్స్ లో వెబ్సైట్ లో మనకి పోస్ట్ కౌన్సిలింగ్ కి సంబంధించి ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇందులోనే లాగిన్ మీద క్లిక్ చేసుకొని అగైన్ కన్ఫ్యూజ్ పడిపోయి మళ్ళీ ఎప్పుడు అని అడగొద్దు. మీకు ఇదే అగైన్ నేను చెప్తున్నాను. సో మీరు ఆప్షన్స్ పెట్టుకోవడానికి 11వ తారీఖున జూన్ వరకు టైం ఉంది. సో ఈ లోపు మీరు ఎన్నిసార్లు అయినా ఎడిట్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా సీట్ అలాట్మెంట్ మీకు 13వ తారీఖున జూన్ అయితే రిలీజ్ చేస్తారు. మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందా రాలేదా అండ్ ఏ బ్రాంచ్ లో వచ్చింది అనేది 13వ తారీఖునే వెబ్సైట్ లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా కాలేజ్కి రిపోర్ట్ చేయడానికి మీకు ఏదైతే కాలేజ్ వచ్చిందో దానికి 14 నుంచి 19th వరకు మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి, లేకపోతే సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది.
ఓకేనా. అండ్ క్లాస్ వర్క్ అనేది మనకి ఫస్ట్ ఇయర్ కి సంబంధించి 14th జూన్ నుంచి అయితే మనకి డేట్ అయితే ఇచ్చారు. మనకి వెంటనే క్లాసెస్ స్టార్ట్ చేశారు. ఒక సెకండ్ కౌన్సిలింగ్ అయ్యే వరకు మనకి జస్ట్ ఒక రివిజన్ క్లాసెస్ టైప్ లా కానీ అండ్ ఏవైతే మెయిన్ పాయింట్స్ ఉంటాయో డిప్లొమాకి సంబంధించి దానికి సంబంధించి డిస్కస్ చేస్తారు. సిలబస్ అనేది మనకి సెకండ్ కౌన్సిలింగ్ అయ్యే వరకు స్టార్ట్ చేయరు. ఓకేనా. ఇది మనకి పాలిసెట్ కి సంబంధించి స్టూడెంట్స్ ఒక డౌట్ అనేది. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.